ఓం నమ శివాయ. జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యులు వారు రచించిన శివానందలహరి స్తోత్ర గ్రంథంలో 81వ శ్లోకం. కంచిత్కాలముమామహేష భవతః పాదారవిందార్చనైః కంచిధ్యాన సమాధిభిశ్చ నతిభిః కంచిత్ కథాకర్ణనైః కంచిత్ కంచిదవేక్షణైశ్చ నుతిభిః కంచిద్దశామీదృశీం యః ప్రాప్నోతి ముదా త్వదర్పితమనా జీవన్ సముక్తః ఖలు. ఈ శ్లోకంలో ఆచార్యస్వామి వారు మృదువైనటువంటి వైరాగ్యపూర్ణమైనటువంటి మనసులో పరమేశ్వరుడు ప్రవేశిస్తే, పరమేశ్వరుడికి ఆ మనసు ఆహ్వానం పలికితే, పరమేశ్వర పాదం ఆ మనసులో మోపబడితే క్రమక్రమంగా ఆ మనసు ఏ స్థాయిని అందుకుంటుంది, ఆ మనసున్న మనిషి జీవన్ముక్తుడిగా ఏ విధంగా మారతాడు అనే అంశాన్ని నిరూపిస్తున్నారు. ఆ నిరూపణని ఒక ప్రార్థనగా చూపిస్తున్నారు. ఉమా సహితుడైనటువంటి ఓ పరమేశ్వర, మహేశ్వర, ఈశ్వర, ఈశ్వరులలో కల్లా గొప్పవాడైనటువంటి ఓ ఈశ్వర, కంచిత్ కాలం కొంతసేపు ఉమామహేశ్వరుడా, ఉమాసహితుడైనటువంటి మహేశ్వరుడా, భవతః పాదార విందార్చనై, భవతః తమ యొక్క పాదార విందార్చనై, పాదారవిందములకు అర్చనలు చేయటం ద్వారా, పాదారవిందాలకు చేసేటువంటి అర్చనల ద్వారా, కంచిత్ ధ్యాన సమాధిభిశ్చ, కంచిత్ కొంతకాలం ధ్యాన సమాధులలో ఉండటం ద్వారా, నతిభి కంచిత్ కాలం నతిభి కొంతసేపు నతిభి నమస్కారాలను చేయటం ద్వారా, ఆ నమస్కారాల ద్వారా, కంచిత్ కథాకర్ణనై, కంచిత్ కొంతకాలం కథలను, నీకు సంబంధించినటువంటి కథలను వినటం ద్వారా, కంచిత్ కథాకర్ణనై, కంచిత్ కంచిదవేక్షణైశ్చ, కొంచెంసేపు అతి తక్కువసేపు, కంచిత్ కంచిత్ అవేక్షణైశ్చ, నీ యొక్క స్వరూపాన్ని దర్శించుకోవటం ద్వారా, నీ యొక్క స్వరూపాన్ని దర్శించుకోలేని అంత స్థాయి రాని సందర్భంలో అయితే నీ యొక్క సగుణమైనటువంటి రూపాన్ని చూసుకోవటం ద్వారా, కంచిత్ కంచిద్ అవేక్షణైశ్చ నుతిభి, కొంతకాలం నిన్ను స్తుతించుకోవటం ద్వారా, నీ యొక్క స్తుతులను చేసుకోవటం ద్వారా, కంచిద్ దశాం ఈదృశీం, ఇటువంటి దశను పొంది, ఎటువంటి దశను అంటే ఏ అవయవంతో లేదా ఏ ఇంద్రియంతో ఏ మనస్సుతోనైనా సరే క్రియ జరిగితే అది పరమేశ్వరుడికి సంబంధించిన క్రియే అయి ఉంది అనేటువంటి దశను సాధించుకుని, కంచిత్ దశాం ఈదృశీం యః ప్రాప్నోతి, ఎవరైతే పొందగలుగుతారో, ముదా త్వదర్పిత మనాః, ముదా సంతోషంతో, త్వదర్పిత మనాః నీ యందు సమర్పింపబడినటువంటి మనస్సు కలిగినవాడు ఎవరైతే ఉంటారో, నీ స్వరూపం మీద తప్ప మనస్సును మరొక వైపుకి మళ్లించకుండా ఎవరైతే ఆపుకోగలుగుతారో, ముదా త్వదర్పిత మనాః ఆ పనిని సంతోషంగా ఎవరైతే చేసుకోగలుగుతారో, జీవన్ సముక్తః ఖలు, అటువంటి వారు జీవన్ బతికి ఉండి కూడా, ఈ శరీరంలో ఉండి కూడా ముక్తః ఖలు, ముక్తులే అవుతున్నారు కదా అని అంటున్నారు. జీవన్ముక్తి అనేది గనక కావాలి అంటే పరమేశ్వరుణ్ణే నిరంతరం తలవాలి. ముదా త్వదర్పిత మనాః, సంతోషంతో పరమేశ్వరుణ్ణి మాత్రమే మనసులో ఉంచుకోవాలి, వేరే ఏ విషయాన్ని ఉంచుకోకూడదు అనేటువంటి రూల్ చెప్పేస్తున్నారు. ఆ ముదా త్వదర్పిత మనాః అనే పరిస్థితికి చిహ్నంగా కానీ లేదా దానికి సాధనంగా కానీ ఈ క్రియలన్నీ ఉంటాయి అనే విషయం కూడా చెప్తున్నారు. ఏ క్రియలన్నీ ఉంటాయి? కంచిత్ కాలం ఉమామహేష భవతః పాదారవిందార్చనై, ఉమాసహితమైనటువంటి అమ్మవారితో జగజ్జననితో కలిసినటువంటి నీ యొక్క రూపానికి, ఆ రూపం యొక్క పాదార విందాలకు అర్చనలను చేసుకోవటం, పూజలను చేసుకోవటం అనేటువంటి క్రియలు. కంచిత్ ధ్యాన సమాధిభిశ్చ, కొంతకాలం పాటు నీ యొక్క రూపాన్ని, సగుణ రూపాన్ని, కుదిరితే నిర్గుణ రూపాన్ని ధ్యానించుకోవటం, ఆ ధ్యానం ద్వారా సమాధి స్థితిని సాధించటం అనేటువంటి క్రియలు.
నతిభి కొంచెంసేపు నీ యొక్క ఉమామహేశ రూపానికి నమస్కారం చేసుకోవటం, అది శారీరకంగా మళ్ళీ మానసికంగా 2 రకాలుగాను నమస్కారం చేసుకోవటం. కంచిత్ కథాకర్ణనై, నా యొక్క శ్రవణేంద్రియం ద్వారా నీ యొక్క కథలను మాత్రమే వింటూ ఉండటం. కంచిత్ అవేక్షణైశ్చ, నీ యొక్క సగుణ రూపాన్ని చూసుకుంటూ ఉండటం, నీ యొక్క సగుణ రూపానికి సంబంధించినటువంటి తత్వాన్ని మనసులో దర్శించుకుంటూ ఉండటం. కంచిత్ అవేక్షణైశ్చ నుతిభి, నీ యొక్క స్తుతులను చేసుకుంటూ ఉండటం. ఇలాంటి క్రియలన్నీ గనక కలగలిస్తే ఈ దేహంలో ఉండే ఏ క్రియ అయినా సరే అది పరమేశ్వరుడికి సంబంధించిందే అనే స్థితి గనక సాధించగలిగినట్లయితే కంచిత్ దశాం ఈదృశీం యః ప్రాప్నోతి, అటువంటి వాడికి ఈ జీవన్ముక్తి వచ్చేసినట్లే. అటువంటి వాడికి ముదాత్వదర్పిత మనాహ అనే స్థితి ఏర్పడిపోయింది కాబట్టి జీవన్ముక్తి అనేది వచ్చేసినట్లే అని చక్కగానే చెప్తున్నారు. ఈ శరీరంలో జరిగేటువంటి ప్రతి ప్రక్రియ పరమేశ్వర సమర్పితంగా ఉన్నట్లయితే, పరమేశ్వరుడి వైపే గనక ఉన్నట్లయితే ముదాత్వదర్పిత మనాహ అనే స్థితి వచ్చినట్లు, అది వస్తే జీవన్ముక్తి కలిగినట్లే అని ఈ శ్లోకంలో ఆచార్యస్వామి వారు తేల్చేస్తున్నారు. ఆ జీవన్ముక్తి స్థితి రావటానికి పరమేశ్వరుడికి సంబంధించిన క్రియలన్నీ సాధించుకోవాలి అని సూచన కూడా చేస్తున్నారు. ఉపమన్యు మహర్షి గారు కృష్ణుడికి చేసినటువంటి ఉపదేశాన్ని మనం ఒకసారి స్టడీ చేసుకోవాలి. ఉపమన్యు మహర్షి గారు మహాశివభక్తుడు. ఆయన దగ్గరికి ఒకసారి కృష్ణ పరమాత్మ ఏదో కారణంతో వెళ్ళాడు. వెళ్ళిన కారణం ఏంటి అని చివరిలో చూద్దాము. కారణంతో వెళ్ళాడు. వెళితే ఆయన వెళ్ళిన కారణం గనక సఫలం అవ్వాలి అంటే నీవు పాశుపత వ్రతాన్ని చెయ్యాలి అని ఉపమన్యు మహర్షి గారు చెప్పారు. పాశుపత వ్రతం అంటే ఏమిటి, ఈ పాశుపత వ్రతం యొక్క లక్షణం ఏమిటి, ఎందుకు ఇది చేయాలి, ఈ విషయాలన్నీ నాకు చెప్పండి అని కృష్ణ పరమాత్మ ఆయన్ని అడిగాడు. అన్నీ తెలిసిన వాడైనా సరే మనకు తెలియజెప్పటం కోసం ఉపమన్యు మహర్షి గారిని అడిగాడు. ఉపమన్యు మహర్షి గారు చాలా స్పష్టంగా స్టెప్ బై స్టెప్ అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఉపమన్యు మహర్షి గారు ఇప్పుడు పరమేశ్వరుడికి పశుపతి అని పేరుంది కదా, ఆ పేరు ఎందుకు వచ్చింది అనేది ఆలోచించుకోవాలి. పశువులు అంటే ఎవరు అని అడిగితే, బ్రహ్మగారి దగ్గర నుంచి, ఈ లోకాలన్నిటినీ సృష్టి చేసినటువంటి బ్రహ్మగారి దగ్గర నుంచి ఈ లోకంలో, ఈ సృష్టిలో అతి సూక్ష్మమైన పదార్థం స్తంభం అని దాని పేరు, ఆ స్తంభం వరకు ఉండేటువంటి అందరూ కూడా, జీవులందరూ కూడా పశువులు. పశువులు ఎందుకయ్యారు అంటే వీళ్ళకి పాశాలు ఉన్నాయి. పశువులకు ఎలాగైతే తాళ్ళు కట్టబడి ఉంటాయో అలాగే వీరికి కూడా పాశాలు కట్టబడి ఉన్నాయి. ఆ పాశాలు ఎలా వచ్చినాయి అంటే పరమేశ్వర శక్తి రూపంలో ఉండేటువంటి త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి ద్వారా వచ్చినాయి. త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతే అసలు పాశం. ఆ పాశం ద్వారా పాశాలు ఏర్పడ్డాయి. ఆ పాశాల ద్వారా ఈ జీవులందరూ బంధింపబడ్డారు. త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి యొక్క కార్యాలు అన్నీ కలగలిస్తే పాశాలు, ఆ పాశాల ద్వారా బంధింపబడ్డ వాళ్ళందరూ వీరు పశువులు. వీళ్లకు కట్టబడినటువంటి ఈ పాశాలను తొలగించటానికి పశుపతి అయినటువంటి పరమేశ్వరుడు ఉన్నాడు. పశువులు, పాశాలు, పశుపతి అనే 3 ఉన్నాయి. ఈ 3టిని కలిపి పశుపతి అని అంటున్నాము. పశువులు ఎవరో తేలనిదే, ఆ పశువులకు కట్టినటువంటి పాశాలు తేలనిదే, ఆ పాశాలను తొలగించేటువంటి పశుపతి యొక్క స్వరూపం తేలదు. కాబట్టి ఈ 3టిని కలిపితే పశుపతి యొక్క రూపం వచ్చింది. ఈ పశుపతి పశువుల యొక్క పాశాలను తొలగిస్తాడు. తొలగించడంతో పాటుగా ఆ పశువుల యొక్క పాశాలకు తగ్గట్లుగా వారు చేసుకున్నటువంటి కర్మలకు ఫలితాలను కూడా అందిస్తాడు. కర్మ ఫలితాన్ని అందిస్తాడు. కర్మ ఫలితాన్ని అందించడంతో పాటు ఆ కర్మ ఫలితం అందించనవసరం లేనటువంటి పరిస్థితిని కూడా తానే కల్పిస్తాడు. కర్మలు చేసుకుంటూ వస్తున్నంతకాలం, ఈ పాశాలకు లోబడి ఉన్నంతకాలం కర్మ ఫలితాన్ని అందిస్తూ ఉంటాడు. ఈ పాశాలను తెంచుకోవాలి అనే ప్రయత్నం ప్రారంభించుకుని దానికి సాఫల్యాన్ని అందుకున్నటువంటి పరిస్థితుల్లో పాశ విమోక్షణం చేస్తాడు. అయితే కర్మ ఫలితాలను అందించేవాడు ఆయనే, పాశ విమోక్షణం చేసేవాడు ఆయనే అనేది ఎలా కుదురుతుంది
అని అంటే ఆయన యొక్క స్వరూపం అది. భోగాపవర్గాలను ఆయన ప్రసాదిస్తాడు. భోగాపవర్గాలను ఆయన ప్రసాదించి తీరుతాడు. భోగాలను కర్మఫలితాలుగా ఇస్తాడు, అపవర్గాన్ని సాధనకు ఫలితంగా ఇస్తాడు. అందువలన పశుపాశ విమోక్షకుడు ఆయన. పశువుడు అంటే జీవం, పశువు అంటే జీవన్ అంటే ఈ దేహంలో ప్రాణంతో ఉండేటువంటి వాడు, దేహంలో పుట్టినవాడు, దేహంలో బతుకుతూ ఉన్నవాడు. అయితే పాశ విమోక్షణం జరిగినప్పుడు అతను ముక్తుడవుతాడు, జీవన్ముక్తుడవుతాడు. ఈ జీవన్ముక్తిని సాధించాలి అంటే ఈ పాశ విమోక్షణాన్ని, పాశాలన్నీ కట్టబడి ఉన్నాయి, ఆ కట్టబడినటువంటి పాశాల యొక్క విమోక్షణాన్ని సాధించాలి అంటే ఈ పశుపతి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి, పాశాల యొక్క తీరును అర్థం చేసుకోవాలి. పశుపతి ఏం చేస్తున్నాడు, పాశాలు ఏం చేస్తున్నాయి అనేటువంటి విశేషాన్ని కనిపెట్టాలి. పశుపతి ఏం చేస్తున్నాడు అంటే ప్రధాన పాశం అని మనం అనుకున్నటువంటి త్రిగుణాత్మకమైన మూల ప్రకృతితో ఇతర పాశాలను, దానికి కార్యాలను ఏర్పరుస్తున్నాడు. వాటిని ఎలా ఏర్పరుస్తున్నాడు అంటే ముందు క్రమక్రమంగా తన యొక్క రీతిలో మహత్తత్వం, అంతఃకరణం ఇలా వరుసగా పదార్థాలను సృష్టి చేసుకుంటూ వస్తున్నాడు. మనం సులభంగా అర్థం చేసుకోవాలి అంటే మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం అనేటువంటి 4 ప్రధాన కరణాలను సృష్టి చేస్తున్నాడు. మనస్సుకి సంకల్పం అనేటువంటి క్రియను నిర్ధారిస్తున్నాడు. బుద్ధికి నిశ్చయం, ఇది ఇంతే అనేటువంటి నిర్ణయం కలిగేటువంటి స్వభావాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. అహంకారానికి గర్వం అనేటువంటి విషయాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. చిత్తానికి స్మరణం అనేటువంటి క్రియను నియతం చేస్తున్నాడు. ఇలా మనోబుద్ధిరహంకారశ్చిత్తం అనేటువంటి 4 తత్వాలను ఏర్పాటు చేసి ఈ మనస్సుకు సహకారిగా మిగతా 5 జ్ఞానేంద్రియాలను ఉంచుతున్నాడు. ఈ 5 జ్ఞానేంద్రియాలను, మనస్సును ఉంచి ఇంకా కూడా వీటికి బలం చేకూర్చడానికి 5 కర్మేంద్రియాలను కూడా సాధిస్తున్నాడు. ఈ 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 4 రకాలుగా ఉండేటువంటి మనస్సు, ఇవన్నీ కలిపి 11 గణం లేదా 11 అయితే ఆ 11ంటిని ఉంచటానికి ఒక శరీరాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. శరీరాన్ని ఏర్పాటు చేసి ఈ 11టిని శరీరంలో నిలబెట్టి ఈ 11టి ద్వారా శరీరం కంటే బయట ఉండేటువంటి వస్తువులన్నిటినీ చూసేందుకు లేదా ఏదో ఒక పని చేసేందుకు, వాటిని లోపలికి తెచ్చుకునేందుకు, వాటి ద్వారా భోగాలను అనుభవించేందుకు ఒక పరిస్థితిని, సందర్భాన్ని సృష్టి చేస్తున్నాడు. దానికోసం ముందుగా పంచభూత సృష్టి చేశాడు. పంచభూత సృష్టి చేసి పంచభూతాలని లోపల బయట అని విభాగం చేసి పెట్టాడు. ఆకాశం అనేది మొదటి భూతం అయితే గనక లోపల ఉండే, శరీరం లోపల ఉండేటువంటి ఆకాశం, శరీరం బయట ఉండేటువంటి ఆకాశం అని ఆకాశాన్ని 2 రకాలుగా విభజించాడు. వాయువు అని 2వ భూతం, పంచభూతాలలో 2వ భూతం అయితే ఆ వాయువును, శరీరం లోపల ఉండేటువంటి వాయువును ప్రాణం అని పిలిచాడు. శరీరం కంటే బయట ఉండేటువంటి వాయువును వాయువు అని పిలిచాడు. అలాగే 3వ భూతం, పంచభూతాలలో 3వ భూతం అగ్ని అయితే ఆ అగ్నిని శరీరం లోపల ఉండేటువంటి అగ్ని, శరీరాన్ని నిలబెట్టేటువంటి అగ్ని అని, శరీరం కంటే బయట ఉండేటువంటి భూతాగ్ని అని 2 రకాలుగా విభాగం చేశాడు. జలాన్ని కూడా ఈ శరీరంలో రసాది రూపంలో ఉండేటువంటి భాగాన్ని, శరీరం కంటే బయట నీరు అని పిలువబడేటువంటి భాగాన్ని, 2 రకాల భాగాలను సృష్టి చేశాడు. పృథివీ గురించి చెప్పనక్కర్లేదు. ఈ దేహాన్ని ప్రధానంగా పృథివీతోనే మలచాడు. అలాగే దేహం కంటే బయట కూడా ఈ పృథివీనే ఉంచాడు. మొత్తం మీద ఈ శరీరము, శరీరంలో ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలను నియంత్రించేటువంటి మనస్సును సృష్టి చేసి వీటితో, ఈ శరీరంతో కలగలసినటువంటి వీటితో బయట ఉండే, శరీరం కంటే బయట ఉండేటువంటి విషయాలను చూసే వ్యవస్థను, వాటిని ఏదో అనుభవించే వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఇది పరమేశ్వరుడి యొక్క సృష్టి. ఈ సృష్టిలో ఉన్నవన్నీ పాశాలే. ఈ సృష్టిలో ఉండేటువంటి మనస్సు కానీ, ఇంద్రియాలు కానీ, జ్ఞానేంద్రియాలు కానీ, కర్మేంద్రియాలు కానీ, దేహం కానీ, విషయాలు కానీ ఏం తీసుకున్నా సరే అన్నీ పాశాల కిందకే వస్తాయి. అన్నీ కూడా ఈ జీవుణ్ణి బంధిస్తూ ఉంటాయి. ఏ జీవుణ్ణైనా సరే బంధిస్తూ ఉంటాయి. వాటి బంధనాలను పోగొట్టుకోవాలి అంటే, వాటి బంధనాల నుంచి, వాటి చెర నుంచి బయటికి రావాలి అంటే వీటిని, ఈ పాశాలను సరిగ్గా అర్థం చేసుకోవాలి.
ఈ పాశాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ పాశాలను నిండి ఎవరున్నారు అని చూసుకోవాలి. ఈ పాశాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? పరమేశ్వరుడి నుంచి వచ్చినాయి. కాబట్టి ఈ పాశాలన్నిటికీ మూలం పరమేశ్వరుడు, ఈ పాశాలకు మూలం పరమేశ్వరుడు కాబట్టి ఈ పాశాలు మొత్తం పరమేశ్వరుడే నిండి ఉన్నాడు అనేటువంటి భావన చేసుకోవాలి. అంటే పాశాలను పాశాలుగా చూడటం మానేసి పరమేశ్వరుడుగా చూడటం అనేది అలవాటు చేసుకోవాలి. ప్రపంచంలో ఏ వస్తువు కనిపించినా, ఏ పని జరిగినా, ఏం జరిగినా సరే అది పరమేశ్వరుడే అనేటువంటి భావన సాధించాలి. ఇలా పరమేశ్వర భావన సాధిస్తే ఈ పాశాల వల్ల ఇబ్బంది కలగదు. ఈ పాశాలను విడివిడిగా పాశాలుగా చూస్తేనే ఇవి బంధిస్తాయి తప్ప పాశాలు కావు అనేటువంటి దృష్టితోనో పరమేశ్వరుడు అనేటువంటి దృష్టితోనో చూస్తే ఇవి బంధించవు, ఇబ్బంది పెట్టవు. ఇలాంటి పరిస్థితి రావటం చాలా కష్టంగా ఉంది. మొత్తం పరమేశ్వరుడే సృష్టి అంతా నిండి ఉన్నాడు, ఈ సృష్టి అంతా పరమేశ్వరుడి ద్వారానే వచ్చింది, పరమేశ్వరుడు తప్ప ఇందులో ఏమీ లేదు అని నిర్ణయించుకోవటం చాలా కష్టంగా ఉంది కదా. ఇలాంటి కష్టమైనటువంటి భావన రావాలి అంటే అభ్యాసం ప్రారంభం అవ్వాలి. అభ్యాసం ప్రారంభం అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే పరమేశ్వర పూజాదికాలు ప్రారంభించుకోవాలి. పరమేశ్వరుని పూజించుకోవటం, పరమేశ్వరుని కనిపెట్టడం, పరమేశ్వరుడి యొక్క లక్షణాలను వినటం, పరమేశ్వరుడి యొక్క చరిత్రలను వినటం, ఆయన గురించి ఆలోచించటం, ఆయనకి నమస్కారం చేసుకోవటం, ఆయన గురించి స్తుతులను చేసుకోవటం లాంటి పనులన్నీ ప్రారంభించుకోవాలి. ఇలా ప్రారంభిస్తే క్రమక్రమంగా భావనా బలం పెరిగి మొత్తం ఈ పాశాలన్నిటిలోనూ పరమేశ్వర బుద్ధి అనేది ఏర్పడుతుంది. పరమేశ్వర బుద్ధి అనేది ఎలా ఏర్పడుతుంది అని అంటే దానికి ఒక ఉదాహరణ కూడా ఉపమన్య మహర్షి గారు చెప్పారు. చెట్టుకి బలం కావాలి అంటే చెట్టుకి నీరు అందాలి. చెట్టు యొక్క ప్రతి భాగంలోనూ నీరు ఉండాలి. చెట్టు యొక్క ప్రతి భాగానికి అందవలసినటువంటి రసాన్ని చెట్టు యొక్క ప్రతి భాగానికి మనమేం పోయటం లేదు. ఏం చేస్తున్నాము? వేళ్ళకి పోస్తున్నాము. వేళ్ళకి గనక నీరు పోస్తే అది చెట్టు మొత్తం అందుతుంది. వేళ్లకు పోసినటువంటి నీరు చెట్టు మొత్తం వ్యాపిస్తుంది. అట్లాగే మూలం పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరుడి మీద మనం చేసేటువంటి ప్రయత్నం, ఆ పరమేశ్వరుణ్ణి అర్థం చేసుకోవటానికి, ఆ పరమేశ్వరుణ్ణి పట్టుకోవటానికి మనం చేసేటువంటి ప్రయత్నం ఇందాక చెప్పుకున్నటువంటి మొత్తం చెట్టు మొత్తం, ఈ సంసార వృక్షం మొత్తం ఈ పాశాలను మొత్తం వ్యాపిస్తుంది. క్రమక్రమంగా ఈ పాశాల మీద కూడా పరమేశ్వర బుద్ధి పెరుగుతుంది. అలా పెరగటం ద్వారా, ఆ భావన ఏర్పడటం ద్వారా ఆ పాశాలు బాధించనటువంటి స్థితి కలుగుతుంది. దాన్ని జీవన్ముక్తి అని పిలుచుకోవచ్చు. అసలు పాశాలతోనే సంబంధం లేనటువంటి పరిస్థితిని ముక్తి అని పిలుచుకోవచ్చు. దానికోసం ఏం చేయాలి అంటే ఆ మూలానికి నీరు పోసేటువంటి విధానాలని రెండు రకాలుగా అర్థం చేసుకుని రెండు రకాలుగా సాధించుకోవాలి. ఒకటి క్రియారూపంగా అర్థం చేసుకోవాలి, మరొకటి ఇంకో రకంగా అర్థం చేసుకోవాలి. క్రియారూపంగా అర్థం చేసుకున్నప్పుడు శారీరకమైనటువంటి క్రియ, వాచికమైనటువంటి క్రియ, మానసమైనటువంటి క్రియ అని మూడు రకాలుగా విభాగం చేసి అర్థం చేసుకోవచ్చు. శారీరకమైనటువంటి క్రియ శరీరంతో శివుడికి చేసేటువంటి సపర్యలు, ఇది శరీరంతో చేసేటువంటి క్రియ. వాచికమైనటువంటి క్రియ నోటితో పరమేశ్వరుడి యొక్క నామాన్ని ఉచ్చరించటం, మంత్రాన్ని ఉచ్చరించటం, ఇలాంటి రూపంలో ఉండేటువంటి క్రియ. మానసికమైనటువంటి క్రియ పరమేశ్వరుడి గురించి మాత్రమే ఆలోచించుకోవటం అనే స్థితి వరకు వెళ్ళేటువంటి క్రియ. మూడు రకాల క్రియలతో మూలానికి నీరు పోసినట్లు పరమేశ్వరుణ్ణి పట్టుకునే ప్రయత్నం చేసినట్లయితే ఆ ప్రయత్నం మొత్తం వ్యాపిస్తుంది. లేదా ఇంకో రకంగా దీన్ని అర్థం చేసుకోవాలి అంటే పంచ శివధర్మాలను పాటించటం అనే తీరులో అర్థం చేసుకుని సాధించుకున్నా సరిపోతుంది. పంచ శివధర్మాలు అంటే కర్మలు, తపస్సులు, జపం, ధ్యానం, జ్ఞానం అని 5 శివధర్మాలు. అందులో కర్మలు అంటే ఇందాక చెప్పుకున్నటువంటి శివ పూజ మొదలైనటువంటి క్రియలు. తపస్సులు అంటే శరీరాన్ని శుష్కింపజేసి శరీరానికి ఈ సాంసారికమైన ప్రాపంచికమైనటువంటి బలాన్ని కాస్త తగ్గించి ధ్యానానికి అలాగే
సమాధికి లేదా ఏకాగ్రతకు వీలుగా తయారు చేసుకునేటువంటి ఉపవాసాది ధర్మాలు, వీటికి తపస్సులు అని పేరు. మన శరీరం సామాన్య మానవుడి యొక్క శరీరం భోగం ప్రధానంగా సాధించడానికి వీలుగా ఉంది. అలాంటి శరీరాన్ని మార్చి ఏకాగ్రతకు లేదా సమాధికి లేదా పరమేశ్వర పాదారవింద సాక్షాత్కారానికి వీలుగా మార్చుకునేటువంటి ప్రయత్నం, దీన్ని తపస్సు అని అర్థం చేసుకుని ఈ తపస్సులను సాధించుకోవాలి. ఇవే కాకుండా జపాలు అంటే 3 రకాలుగా ఉండేటువంటి జపాలు. ఒకటి వాచికం, నోటితో గట్టిగా ఉచ్చరించేటువంటి జపాలు, అంటే నమశివాయ 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 అని గట్టిగా చెప్పేటువంటి జపాలు. ఉపాంశు జపాలు అంటే పెదవులు కదులుతాయి కానీ నోటితో గట్టిగా శబ్దం బయటపడదు, శబ్దం ఉచ్చరించినట్లు కనిపించదు అనే స్థాయిలో ఉండేటువంటి జపం. అసలు నోటికే సంబంధం లేకుండా మనస్సుతోనే చేసుకునేటువంటి జపం. అయితే ఇది శబ్దానికి సంబంధించినటువంటిది కాబట్టి జపం. శబ్దం, ఆ శబ్దాన్ని ఉచ్చరించటం కానీ మనసులో అనుకోవటం కానీ, ఈ రెండిటిని, ఈ 2 రకాల వాటిని 3గా విభజించుకున్నట్లయితే అది జపం అవుతుంది. ఈ జపం అనేటువంటి క్రియను చేసుకోవాలి. దాంతోపాటుగా ఇది శబ్దానికి సంబంధించింది కదా జపం అంటేను, అర్థాన్ని మనసులో ఉంచుకుని ఆ అర్థాన్ని ధ్యానించుకోవటం అనే క్రియను కూడా సాధించుకోవాలి. సాధించుకోవటం మాత్రమే కాకుండా జ్ఞానం అనేటువంటి 5వ శివధర్మాన్ని కూడా సాధించాలి. పరమేశ్వరుడు, పరమేశ్వరుడు యొక్క తత్వం, ఆ తత్వం అనుగ్రహించేటువంటి తీరు, అనుగ్రహించడానికి కావలసినటువంటి సాధన సంపత్తి, దానికోసం చేయవలసిన ప్రయత్నాలు, వీటికి సంబంధించినటువంటి అంశాలను సరిగ్గా తెలుసుకోవటం, చివరికి పరమేశ్వర తత్వ సాక్షాత్కారం వరకు తెలుసుకోవటం అనేటువంటి జ్ఞానాన్ని కూడా శివధర్మంగా భావించి ఈ పంచ శివ ధర్మాలను సాధించుకున్నట్లయితే, మనం శ్లోకంలో చెప్పుకున్నటువంటి రీతిలో అయితే కంచిత్ కాల ఉమామహేష భవత పాదార విందార్చనై. పాదార విందార్చనలు అంటే మొదటి కాయిక కర్మలు లేకపోతే కర్మలు. కంచిత్ ధ్యాన సమాధిభిశ్చ అంటే ధ్యానాలు సమాధులు అనేటువంటి 4వ ధర్మాలు, శివధర్మాలలో 4వ ధర్మాలు. నతిభి నమస్కారం అనేది కాయిక ధర్మం అయితే కర్మలలో చేరిపోతుంది. అలాగే కంచిత్ కథాకరణనై, కథాకరణనాలు ఇవి కూడా కాయికం కాబట్టి కాయికమైనటువంటి కర్మలలో చేరిపోతాయి. కంచిత్ అవేక్షణైశ్చ ఇది జ్ఞానరూప ధర్మంలో చేరిపోతుంది. కంచిత్ దశాం నుతిభి స్తుతులను చేయటం ఇది కూడా కాయికమైనటువంటి కర్మల్లో చేరిపోతుంది. వీటికి తగ్గట్లుగా చేసేటువంటి ప్రయత్నాలు, ఈదృశ స్థితిని సాధించేటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ కూడా శివధర్మాలు అని పిలువబడతాయి. ఈ శివధర్మాలతో గనక పరమేశ్వరుణ్ణి పట్టుకోవటం అనేది అభ్యాసం చేసుకున్నట్లయితే ఆ అభ్యాసం సఫలమయ్యి ఆ అభ్యాసం ద్వారా పరమేశ్వరుడే సర్వత్ర వ్యాపించి ఉన్నాడు, పరమేశ్వరుడే మూలం, పరమేశ్వరుడే వ్యాపించి ఉన్నాడు అనే భావం గట్టిపడితే గనక ఆ గట్టిపడినటువంటి భావం ద్వారా ఈ పాశ విమోక్షణం అనేది జరుగుతుంది. అప్పుడు జీవన్ముక్తి లభిస్తుంది అని ఉపమన్యు మహర్షి గారు శ్రీకృష్ణ పరమాత్మకే ఉపదేశం చేశారు. ఆ ఉపదేశ సారాన్నే ఆచార్య స్వామివారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. బై ద వే, జీవన్ముక్తి కోసం ఉపమన్యు మహర్షి గారు కూడా చెప్పారు. ఆచార్య స్వామి వారు అయితే జీవన్ సముక్త ఖలు అని చెప్పారు. కానీ జీవన్ముక్తి కాదు, అసలు ఆ జీవన్ముక్తి దాకా మాకు బుద్ధి పోనే లేదు, జీవన్ముక్తి దాకా మేము వెళ్ళనే లేదు, అసలు ముక్తి అంటే ఏంటో తెలియదు, మాకు బంధం ఉంది అని అర్థమైతే కదా మేము ముక్తి కోసం ప్రార్థించుకోవటం. మేము జైల్లో పడ్డాము అనే భావన మాకు కలిగితే జైల్లోంచి బయటికి రావాలి, ఎలా రావాలి అనే ప్రశ్నలు మాకు రావటం, ఇవేమి మాకు రాలేదు, ఇవేం మాకు తెలియదు. ఇలాంటి వారికి ఈ పూజలు, ఈ పునస్కారాలు, లేకపోతే కంచిత్ కాలము మహేష భవత పాదార విందార్చనై అనే శ్లోకంలో చెప్పిన క్రియలు ఇవన్నీ మాకెందుకు అని పొరపాటున అడిగేస్తారేమో అని ఉపమన్యు మహర్షి గారు జాగ్రత్త పడి, ఒకవేళ ఇంత స్థాయిలో సాధన లేకపోయినా, ఇంత దాకా వెళ్ళకపోయినా
సాంసారికమైనటువంటి కోరికలను తీర్చుకోవటం కోసమైనా సరే ఈ పరమేశ్వరుణ్ణి ఈ పాశుపత విధానంతోనే అనుగ్రహింపజేసుకోవచ్చు. పరమేశ్వరుణ్ణి పాశుపత విధానంలోనే, ఈ వ్రత విధానంలోనే గనక అనుగ్రహింపజేసుకుని ఆయన ద్వారా కోరికలను పొందటం అనేది కూడా అలవాటైనట్లయితే, ఈ సాంసారికమైన కోరికలను తీర్చటం కోసం కూడా పరమేశ్వరుణ్ణి పట్టుకోవటమే అలవాటైనట్లయితే పరమేశ్వరుణ్ణి పట్టుకోవటం అనేది మొదలవుతుంది. ఆ మొదలైనటువంటిది క్రమంగా అటువైపే మళ్ళుతుంది. కాబట్టి సాంసారికమైన కోరికలు తీర్చుకోవాలన్నా సరే ఈ పాశుపత వ్రత విధానమే సరి అయినది అని కృష్ణ పరమాత్మకు ఉపదేశం చేశాడు. ఉపదేశం చేయడం ద్వారా సాంసారికమైన కోరికలు కోరుకునే వాళ్ళు కూడా పరమేశ్వరుణ్ణే పట్టుకోవలసింది అని ఒక ప్రకటన కూడా చేసేశాడు. దానికి తగ్గట్లుగా శ్రీకృష్ణ పరమాత్మ వచ్చినటువంటి సందర్భం, జాంబవతికి కుమారుడు కలగాలి, జాంబవతికి పుత్రుడు పుట్టాలి అనేటువంటి కోరికను దృష్టిలో ఉంచుకొని సంవత్సరం పాటు కనుక నువ్వు పాశుపత వ్రత విధానంలో పరమేశ్వరుణ్ణి అర్చించినట్లయితే నీకు మంచి పిల్లవాడు పుడతాడు అని ఉపదేశం చేసి శ్రీకృష్ణ పరమాత్మకు ఆ పాశుపత వ్రత విధానాలను మొత్తం చక్కగా చెప్పి, ఆ పాశుపత వ్రత విధానాలను చేయించి సంవత్సరం పాటు తపస్సు చేయించి ఆ తపస్సుకు ఫలితంగా జాంబవతికి పుత్రుడు కలిగేటట్లు ఉపమన్యు మహర్షి గారు చేశారు. ఆ పుత్రుడికి సాంబుడు అని పేరు కూడా పెట్టాడు కృష్ణ పరమాత్మ. సాంబుడు అనే పిల్లవాడు కలగటానికి పరమేశ్వరుడు సాంబుడు యొక్క అనుగ్రహాన్ని సాధించాడు కాబట్టి ఆయనకి సాంబుడు అని పేరు పెట్టాడు. ఆ సాంబుడు అనే పేరు పెట్టి పిల్లవాడిని పరమేశ్వర అనుగ్రహం ద్వారా సాధించడం ద్వారా లౌకికమైనటువంటి కోరికలను తీర్చుకోవటం కోసం కూడా పరమేశ్వరుడే కావాలి, ఈ పాశ విమోక్షణం కోసం కూడా పరమేశ్వరుడు మాత్రమే శరణము అనేటువంటి భావనను శ్రీకృష్ణ పరమాత్మ వెల్లడించాడు. ఆయనకు ఉపదేశం చేసినట్లుగా నటించినటువంటి ఉపమన్యు మహర్షి గారు కూడా చూపించారు. ఆ విషయాన్నే ఆచార్య స్వామివారు ప్రధానంగా జీవన్ముక్తిని ఉంచుకుని కంచిత్ కాలం ఉమామహేష భవతః పాదార విందార్చనై కంచిత్ ధ్యాన సమాధిభిశ్చ నతిభిః కంచిత్ కథాకర్ణనైః కంచిత్ కంచిదవైక్షణైశ్చ నుతిభిః కంచిత్ దశాం ఈదృశీం యః ప్రాప్నోతి ముదా త్వదర్పిత మనాః జీవన్ సముక్తః ఖలు అని అంటున్నారు. మనం కూడా జీవన్ముక్తి కావాలి, జీవన్ముక్తి గురించి కొంతైనా తెలిసింది అంటే దానికోసం పరమేశ్వరుణ్ణి పట్టుకోవటం అనేనా నిర్ణయించుకుందాం. జీవన్ముక్తి దాకా మేము వెళ్ళలేదు, మాకేవో ఇంకా మిగిలిపోయినాయి అంటే వాటి కోసమైనా సరే పరమేశ్వరుణ్ణే పట్టుకోవటం అని నిర్ణయించుకుందాం. ఏ విధంగా చేసినా సరే పరమేశ్వరుణ్ణి పట్టుకుని ఆ పరమేశ్వరుణ్ణి పట్టుకోవటం ద్వారా జీవన్ముక్తిని సాధించేందుకు మనం అడుగులు వేద్దాం. మన అడుగులు సఫలమవ్వాలి అని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించుకుందాం. ఓం నమః శివాయ.